దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నారు. నేను ఇది 4వసారి మీ మధ్యకు రావటం, అందుకే పరిచయం చేసుకోవట్లేదు. నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు కాబట్టి నేను ఇంకా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి మనకందరికీ ఒక గతం ఉంది, ఒక వర్తమానం ఉంది, రేపు భవిష్యత్తు కూడా ఉంది. భవిష్యత్తు బాగుండాలంటే గతంలో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇప్పటి జీవితం ఇప్పటికి కాదు, మనం భవిష్యత్తు కొరకు. ఇప్పుడు ఒక ఎల్ఐసి చేస్తారు ఎవరైనా. ఎల్ఐసి అంటే మీకు తెలుసు కదా, బ్రతుకున్నప్పుడు ఉపయోగపడదు. అది ఎవరైతే ఇన్సూరెన్స్ చేస్తున్నారో వాడు చచ్చిపోవాలి, అది పాలసీ యొక్క ఉద్దేశం. చావని వాడికి కట్టితే ఉపయోగం లేదు, ఎందుకంటే మనం కట్టిందే ఇస్తాడు వాడు. చచ్చిపోతే మాత్రం ఉపయోగం కుటుంబ సభ్యులందరికీ. అందుకే చచ్చిపోవాలి యాక్చువల్గా ఎల్ఐసి చేసిన వాడట. యాక్సిడెంట్గా పోతే లాభం. ఇప్పుడు కూడా గతంలో ఏం జరిగిందో తెలియకపోతే, అసలు వర్తమానం ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే భవిష్యత్తు చూస్తే ఏమి కనిపించదు, చీకటి తప్ప. అందువల్ల గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుందో నేను కొంచెం బోర్డు మీద రాస్తాను, ఆలోచించవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. నేను తీసుకుంటాను. ఎందుకంటే రాయబడితే నాకు కుదరదు. మనందరికీ ఒక గతం ఉంది, నాకు ఉంది, మీకు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వర్తమానం కూడా ఉంది. వర్తమానం అంటే తెలుసు కదా, ఇప్పుడు జరుగుతున్నది, ఇది వచ్చి జరిగిపోయింది. తర్వాత భవిష్యత్తు గురించి చివరి రాస్తాను. ఇప్పుడు చదివినటువంటి లేఖనం చదివాం కదా, ఎపిసిపత్రి 2వ అధ్యాయం చదివాం కదా. మీ మనసుకి ఏమైనా వచ్చిందా మన గతం గురించి? మీరు ఆలోచన చేయండి. మళ్ళా చదువుతాను. కాబట్టి 11వ వచనం, మునుపు శరీర విషయంలో అన్యజనులు. ఇది మన గతం. అన్యజనులు. తర్వాత ఏమన్నాడు? వారు. మనమేమో మనం సున్నతి లేదు, మనం సున్నతి లేని వారు. మూడు, మనం ఇజ్రాయేలుకి సహపౌరులం కావు, వాళ్ళతో సహవాసం చేయడానికి ఒప్పుకోరు. వాడు అంటరాని వాళ్ళం, ఇజ్రాయేలుకి సహపౌరులం కాదు. మనము వారికి పరదేశులు. మనకేమి దేవుని వాగ్దానాలు మనకేమి లేవు. న్యాయంగా ఇక్కడ కూర్చొని మన ఎవరికి లేవు. నేను చెప్పాను గతంలో వాగ్దాన నిబంధనలు ఏమి లేవు. మనకంటూ ఒక నిరీక్షణ లేదు.
ఇంకా మనకి అసలు దేవుడి పేరెత్తే అర్హత లేదు. ఇప్పుడంటే కూర్చొని ఉదయం సాయంత్రం మధ్య మీకు ఎప్పుడంటే అప్పుడు దేవుడా అని పిలుచుకుంటున్నాం. అసలు పిలుచుకునే అవకాశం లేదు మనకి. దేవుడు లేని గతం మనది. క్రీస్తుకు దూరస్తులం. ఇంకేమైనా ఉన్నాయండి? ఓకే, 8 వచ్చినాయి. ఇది మన గత జీవితం. సరే, ఇప్పుడు ఇటు వద్దాం వర్తమానం దగ్గరికి. ఇప్పుడు మనం ఎవరమే? ఇప్పుడు అన్ని జనులం కావు, మనం దేవుని జనులం. ప్రస్తుతం ఇప్పుడు సున్నతికి ఎదురుగా అక్కర్లా మనకి. అప్పుడు సున్నతి కావాలి, ఇప్పుడు సున్నత వేరే. ఇప్పుడు సున్నతి పొందిన వారమే ప్రస్తుతం. ఏ సున్నతి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయేలుకి మనకి ఏం పెద్ద తేడా లేదు. మన వారు పౌరులమే, మనము కూడా పౌరులమే. ఒకప్పుడు పరదేశంలో, ఇప్పుడు పరాయి దేశంలో దేశస్తులకు కావు. అంతా ఒకే దేశస్తులో ఉన్నట్టుగా ఉండాలి. సమీపస్తులం. ఓకే, థ్యాంక్స్ అండి. సమీపస్తులం ఎక్కడ ఉందో? సమీపస్తులం ఇదిగో ఇక్కడ రాసుకోవాలయా. 8 పాయింట్లు రాయాల్సిందని 4 పాయింట్లు రాపించేసాం. సరే, వాగ్దాన నిబంధనలు లేవు మనకి ఒకప్పుడు. ఇప్పుడు వాగ్దాన నిబంధనలు ఉన్నాయి. ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఇప్పుడు నిరీక్షణ ఉంది. ఒకప్పుడు దేవుడు లేడు, ఇప్పుడు దేవుడు ఉన్నారు మనకి. ఒకప్పుడు దూరస్తున్నాం క్రీస్తుకి, ఇప్పుడు సమీపిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, గతం నుంచి వర్తమానంలోకి మారడానికి ఈ మధ్య ఏం జరిగింది? ఇది కీలకం. గతంలో ఇటువంటి వారం మనం, ఈ పొజిషన్ మనందరిది. ఇప్పుడు వర్తమానంలోకి వచ్చేటప్పటికి ఇది మన పొజిషను. ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి రావటానికి మధ్యలో ఏం జరుగుంటుంది అనేది మనం అర్థం కావాలి. ఎలా వచ్చారు మీరు? బాప్తిస్మం ద్వారా వచ్చున్నాం. బాప్తిస్మం అంటే ఇప్పుడే చెప్పారు బ్రదరు, ఒక మరణం. ఏంటి మరణించటం అంటే? ఏంటి? బాప్తిస్మం అంటే ఒక మరణం. ఏం మరణించాలి? పాపాలు మరణించాలని దేవదాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు పాపం మరణించడం రాస్తాను. పాపం అంటే అర్థం ఏంటి? కాదు, ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞ ఎందుకు అతిక్రమించాము? ప్రధాన గేదెల తోటలో ఎందుకు అతిక్రమణ జరిగింది? దేవుడు వద్దనేది ఎందుకు తిన్నారు వాళ్ళు? దురాశ. దురాశ ఎందుకు పుట్టింది? తృప్తి లేకపోవటం. ఇదే మీ చెప్పిన రాస్తా. తృప్తి ఎందుకు లేదు?
తృప్తిలే అంటే నీ కోరికలో నీ కోరిక నిన్ను అంతవరకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏదైనా తోటలోకి ప్రవేశించాడు సాతాను, సర్పం అనుకోండి, వచ్చాడు దగ్గరికి, చూపించాడు, కొన్ని కలిపాడు, కొన్ని తీసివేశాడు. ఏం పుట్టింది? నీకు కోరిక పుట్టింది. కోరిక పుట్టుండకపోతే బహుశా పనిచేసేది కదా అని. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించడానికి మూల కారణం ఏంటి తెలుసున్నా? నీలో పుట్టేటువంటి కోరిక. కోరిక ఎక్కడ పుట్టిందండి? నీ హృదయంలో పుట్టింది. అదనమాట కీలకం. ఒకవేళ పుట్టుండకపోతుంటే అవ్వ తినేది కాదు. ఆవిడ ఏమనుకుందంటే, నాకు ఈ స్థాయి వద్దు, ఇంకా బెటర్ స్థాయి కావాలని కోరిక కలిగి ఉండటం వలన ఆ పళ్ళు తినడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం మరణించాలి ఇక్కడ? కోరికలు. అంటే ఏ కోరికలు అయితే నిన్ను పాపిగా మార్చినవో వాటిని చంపాలి. ఇక్కడికి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశం ఇది. కోరికను చంపకుండా మరణిస్తే ప్రమాదం, భవిష్యత్తులో ఇబ్బంది పడతాం. సరే, మరణము ఒక అర్థం. రెండోది ఏమిటి? సమాధి. ఇప్పుడు వేటి సమాధి చేయాలి? మరణించటం కోరికలైతే మరి సమాధి చేయవలసింది ఏంటి? ఎవరు చచ్చింది? నేను పుడిచిపెట్టేది ఎవరిని? నన్నే. చంపేది ఏంటిని? కోరికల్ని. సమాధి చేయవలసింది ఏంటిని? కోరికల్నే. ఏమైతే చంపావో వాటినే సమాధిలో పెట్టేయాలా. ఏమేమి సమాధిలో పెట్టకపోతే ఏమవుతుంది? ఎక్కువ కాదు, కంపు వస్తుంది, భరించలేము. అక్కడ పురుగులు వస్తాయి బాడీలో నుంచి. నువ్వు ఇంట్లో ఉండవు, అసలు ఆ గ్రామంలో ఎవరు ఉండరు ఆ వాసనకి. అంత భయంకరమైన పరిస్థితి. ఎందుకు సమాధి చేస్తాం బాడీని అంటే గబ్బును భరించలేక చేస్తాం. అదే బాగుంటే ఎవడు భూమిలో పెట్టడు, ఇంట్లో పెట్టేసుకుంటారు అందరూ. అందువలన ఇక్కడ సూత్రం ఏంటంటే, గతంలో నుంచి నువ్వు వర్తమానం రావడానికి పనికొచ్చింది బాప్తిస్మం. అది ఎవరు పొందాలి ఏంటనేది బహుశా మీరు నేర్చేసుకుంటారు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బాప్తిస్మం జరిగేది ఏంటంటే 3: ఒక మరణము, ఒక సమాధి, ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏంటి? పునరుద్ధానం. ఇప్పుడు కోరికలు చంపావు, కోరికలు సమాధి చేసావు, మరి తిరిగి లేవవలసింది ఎవరు? ఏ కోరికలైతే దేవుడికి దూరం చేసినవో, ఏ కోరికలైతే నిన్ను దూరంగా పెట్టారో దేవుడికి, ఆ కోరికలను చంపటం వలన ఇప్పుడు పునరుద్ధానం ఎవరు పొందారు? ఒక కొత్త వ్యక్తివులు. అంటే ఈ కంపుని మీద వేసుకుని రావు. కంపుని మేవేసుకొచ్చేవాటి అర్థం ఏంటంటే నువ్వు చంపలేదని అర్థం. కాబట్టి బాప్తిస్మలో ఏం జరుగుతుందో తెలియకపోతే, గతంలో ఏం జరిగిందో తెలియదు, వర్తమానంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ రెండూ తెలియకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం వర్తమానంలో ఎవరిని? కోరికలు చంపుకున్న వారు. ఏ కోరికలు? ఏవైతే దేవునికి ఇష్టం లేదో ఒకప్పుడు దేవునికి ఇష్టమైన పనులు చేసామో, ఏ కోరికలైతే దేవునికి దూరం చేసినామో
వాటికి చంపేస్తాం. నువ్వు తిరిగి లేచేటప్పటికీ అవి నీతో రాకూడదు. వస్తే నువ్వు చావలేదు, నువ్వు సమాధి చేయబడలా. అది ప్రాబ్లం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇదే భావన. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అంటే బాప్తిసం దేనితో పోల్చాడు తెలుసా ఆయన? క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానంతో పోల్చాడు ఆయన మన బాప్తిసాన్ని. నువ్వు నూతనంగా లేపావంటే ఇవి చచ్చేవని అర్థం. ఇవి చావుకోకుండా మేధస్సు రాకూడదు. అది క్రొత్త జన్మ అవదు, పాత జన్మే అవుద్ది. అందుకని అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ముందు క్రీస్తుతో కూడా చచ్చిపోవాలా. చచ్చిపోయినా లేస్తాడు. పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎందుకని? నువ్వు భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకునే చచ్చావు. చచ్చిపోయావు, సమాధి చేయబడ్డావు. గతంలో జరిగింది అట్లా, ఇప్పుడు వర్తమానంలో జరగకూడదు. ఎలాగనగా మీరు మృతి పొందితిరి. ఏ ఏ విషయాలైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినావో వాటి విషయంలో చచ్చిపోయారు మీరు. మళ్ళీ ఎలా వచ్చింది మీకు? కొత్త వ్యక్తి కదా, అవే ఎలా కనిపిస్తాయి? అవే కొరకు ఎలా పుట్టుకొస్తాయి మీకు? పుట్టుకొచ్చిందంటే నువ్వు చావలేదని అర్థం. అర్థం చేసుకోండి. 2వ వచనం మళ్ళా చదువుతాను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? బాప్తిసం పొందిన వారితో మాట్లాడుతున్నాడు ఆయన. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు భవిష్యత్తు మాట్లాడుతున్నాడు ఆయన. మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడాలి. అది భవిష్యత్తు. అలా జరగాలంటే మీరు చచ్చి ఉండాలా ఆ ప్రోగ్రాంలో. అక్కడ చావకపోతే అక్కడ రావడం కష్టం. ముందు చచ్చిపోవాలి. భౌతికంగా కాదు చావటం అంటే. గతంలో ఉన్న కోరికలు ఇప్పుడు ఉండకూడదు బాప్తిసం పొందిన తర్వాత. 5వ వచనం చదువుతాను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయండి. కాబట్టి ఇక్కడ ఈ వర్తమానంలో నువ్వేం చేయాలి? కొన్ని ఆటంకాలు ఉంటాయి మనకి. వర్తమానంలో చాలా ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు, నిరంతరం అపవాది పొచ్చుంటాడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి. చంప వలసనవి. చంపటం అంటే మళ్ళీ ఏం చేయాలి? అర్థం ఏంటి?
లేకుండా చేసుకోవటం. నువ్వు ఉండకూడదు బాప్తిసం పొందిన వారికి. నువ్వు బాప్తిసం పొందావా, నీలో కనిపించకూడదు. అది చచ్చాడంటే భూమి మీద లేడని అర్థం. ఏమి చంపవలసినవి? ఒకటి జారత్వం. జారత్వం అర్థం ఏంటంటే వరుసలలో జాతి వివక్ష ఉండదు. అది ఆడదైతే చాలు. ఎందుకని ఒక తండ్రి వారిని పెట్టుకున్నాడు, దాన్ని జాగ్రత్తం అన్నాడు ఆయన. అంటే వాడికి ఏం లేవు, వరుసలు లేవు. ఒకడు వదిలి భార్యని పెట్టుకుంటాడు, అన్న భార్యని పెట్టుకుంటాడు. ఒకడు ఎవరి గురించి మాట్లాడట్లేదు, బాప్తిసం పొందిన వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. జారత్వము వరుసలు ఉండవు, వయసుతో సంబంధం ఉండదు. డెబ్బై సంవత్సరాల ముసలు కూడా పాడు చేసేస్తున్నారు. 5వ సంవత్సరం రాకముందే పాడు చేస్తున్నారు. వరుస ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. బాప్తిసం పొందినాడు కదా, ఉండకూడదు, చంపేయాలి. 2 అపవిత్రత అన్నాడు. అపవిత్రత అంటే అర్థం ఏంటంటే పవిత్రత లేకపోవటం. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు వృత్తిగా రాదనమాట. పరిశుద్ధ రావడానికి చాలా పనులు చేయాలి. ఇప్పుడు చెప్పట్లా. 3 కామాతురత. కామాతురత అంటే కామం అంటే కోరిక. కోరికను, ఆతురతను తొందర. కోరికను తీర్చుకోవటానికి ఆతురత పడటం. తొందరపడిపోతారు అనమాట. కోరిక పుట్టింది, నిదానంగా ఆలోచించవచ్చుగా, ఆలోచించరు. అది ఇమీడియట్గా తీర్చేసుకోవాలి. తొందరపడిపోతారు. కామాతురత, ఆతురత. కామమును, కోరికను తీర్చుకోవాలనేటువంటి తొందర. 5 4 దురాశ. దురాశ అర్థం ఏంటంటే దేవుడు వద్దు అన్నదాన్ని ఆయన వద్దంటాడు, నీకు వద్దని చెప్పాలా. అంటే నువ్వు కావాలనుకోవడం. దేవుడు వద్దని చెప్పినప్పుడు నాకు కూడా వద్దని చెప్పాలి. చెప్పం. దేవుడిని చెప్పాడంటే దేవుడికి దానికి ఆయనకి లేదు, నాకు మాత్రం ఇది బుద్ధి ఉంది కాబట్టి నేను వద్దని చెప్పడం, ఇచ్చేయని చెప్తాం. కాబట్టి దేవుడు వద్దంటే నువ్వు కావాలనుకోవడం దురాశ. ఐదు, విగ్రహారాధన అయిన ధన అపేక్ష. ధనం కావాలి కానీ అపేక్ష ఉండకూడదు అంటాడు ఆయన. అపేక్ష అంటే కన్నుల ముందు నిరంతరం ధనం కనిపించకూడదు. దీన్ని దేంతో పోల్చాడు ఆయన? విగ్రహారాధనతో పోల్చాడు. విగ్రహారాధన అంటే వేరే చోటుకెళ్ళి మనం బొమ్మను మొక్కటం కాదు. రెండు ప్రశ్నలు వేస్తాం మీకు. ఇప్పుడు విగ్రహారాధనకి క్రైస్తవారాధనకి ఏంటి తేడా? ఒక చోట రాస్తాను, చెప్పండి మీరు. విగ్రహారాధన ఓ ప్రకారం మనం చేసేది క్రైస్తవారాధన. ఏంటి రెండింటి తేడా ఏంటి?
ఒక్కొక్కరు చెప్పండి. ఆ బ్రదర్ ఏమన్నారంటే వీళ్ళేమో సృష్టిని ఆరాధిస్తారు, మనం సృష్టిని ఆరాధించం. నిజమే. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది, మనకు ఉండదు. వాళ్ళేమో దృశ్యమైన ఆరాధిస్తారు, మనకు వచ్చి అదృశ్యమైన ఆరాధిస్తాం. ఆలోచించండి ఇంకెక్కువ ఏమన్నా. సరే, ఇది విగ్రహారాధన జరిగేటువంటి ప్లేస్ అనుకోండి, పెద్ద గుడి ఒక ఊర్లో. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ ఊర్లో జనాలు ఉంటారు. నాకేటూ రాదు ఆర్ట్, ఏమనుకోబాకండి. ఇప్పుడు చూడండి, ఈ ఊర్లో ఉన్న జనమంతా ఇక్కడికి వస్తారు, విగ్రహం దగ్గరకు వస్తారు. వచ్చి వీడు అర్పిస్తాడు, ఇతను అర్పిస్తారు, వీళ్ళు అర్పిస్తారు దేవునికి, వీళ్ళు దేవునికి అర్పిస్తారు. ఇప్పుడు కనెక్షన్ ఎవరెవరికి? దేవునికి భక్తుడికి సంబంధం. ఈ దేవుడు అనుకోండి, వాళ్ళ దృష్టిలో దేవుడే కదా, మనకు కాదనుకోండి వాళ్ళకి దేవుడు. ఇప్పుడు దేవునికి భక్తుడికి నేరుగా సంబంధమే. వీడికి సంబంధం ఉండదు, వీడికి సంబంధం ఉండదు, వీడికి సంబంధం ఉండదు. సంబంధం ఉండకపోగా వీడి నాశనం వీడు కోరుకోవచ్చు, వీడి నాశనం వీడు కోరుకోవచ్చు, వీడి నాశనం వీడు కోరుకోవచ్చు. ఎక్కడికి వద్దాం, మీరే చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవులందరికీ విగ్రహం తేడా ఏంటో. ఇది చర్చ్ బిల్డింగ్ అనుకోండి. సరే, మనం బొమ్మలు పెట్టాం. ఊళ్ళో మనం 100 మంది ఇక్కడికి వస్తాం, ఒక 50 మంది వస్తాం. ఇప్పుడు ఇక్కడ దేవుడు లేకపోయినా, బొమ్మ లేకపోయినా, ఏదో మొత్తం జరుగుతుంది ఆరాధన. నేరుగా ఎవరికి ఇస్తాము? దేవునికి ఇస్తాము. మరి ఇక్కడికి ఏడు తేడా? ఇప్పుడు మీరు ఆలోచన చెప్పండి. అందరూ తెలిసి ఇక్కడ అందరూ చేస్తారు. ఇక్కడ లేని ఏంటంటే, ఇక్కడికి దేవునికి నీకు సంబంధమే కాదు, నీకు ఇతనికి సంబంధం ఉంటుంది, ఇతనికి నీకు సంబంధం ఉంటుంది. ఈ సంబంధం లేకుండా ఆరాధన చేసామనుకోండి, ఇది విగ్రహారాధన అవుతుంది. గొప్ప ఆరాధన ఏంటంటే, క్రైస్తవ ఆరాధన ఉంటే గొప్ప సంగతి ఏంటంటే, దేవునికి మనిషికి కాదు, మనిషికి మధ్య సంబంధం పెంచేదన్నమాట ఆరాధన. 1 కొరింథీ పత్రిక 10:14 వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహాలను దూరంగా పాల్గొండి. బుద్ధిమంతులతో మాట్లాడుతూ మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనం దీవించు ఆశీర్వచన పాత్రలో కావుట క్రీస్తు రక్తంలో పాలుపంచుకున్నదే కదా. మనం విరుచు రొట్టె తిందా క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకున్నదే కదా. మనం అందరం ఆ రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము. రొట్టె యొక్కనే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలు. అంటే ఏం చెప్పబోతున్నాడు ఆయన? ఎందుకు పెట్టాడు ఈ ఆరాధనకు సిస్టం? ఈ 100 మంది లేక 50 మంది, 30 మందో 50 మందో ఒక్కటే. ఇక్కడక్కడ ఉండదు, అలా ఉండదు. అందుకని ఏమన్నాడంటే, ఒక్కటిగా తీసుకోకపోతే ఇక్కడ కూడా ఇదే విగ్రహారాధన. బిల్డింగ్ మారింది, బహుశా దేవుడు మారుతాడు, అంతకు మించి ఏం మారదు. మరి ఇక్కడ విగ్రహారాధన ఏంటి? ధనాపేక్ష. దాన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, ధనాపేక్ష ఉంటే
ధనాపేక్ష ఉంటే ఎవరైనా దీంట్లో ధనాపేక్ష ఐక్యతను పాడు చేస్తుంది. ఉదాహరణ చెప్తాను చూడండి. ధనం ఎక్కువైపోయింది అనుకోండి ఒక ఇంట్లో. ఏదైనా వేస్తాడు భర్త, డబ్బు సంపాదనకు బయటకు వెళ్ళిపోతాడు. డబ్బు విస్తారంగా ఉంది. ఈ ఇంట్లో నాకు ఏమి తోచుపడు కాదు, డబ్బులు ఉన్నాయి కదా, ఇవి క్లబ్బులకు వెళ్ళదు. క్లబ్బుల్లో చేరి ప్రెసిడెంట్గానో సెక్రటరీగానో అట్టో క్లబ్బులకు వెళ్ళి తన జీవితాన్ని క్లబ్బుల ద్వారా జరుపుకుంటుంటుంది. అవి భర్త సంపాదించి ఇంటికి వస్తే ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? క్లబ్లో ఉంటుంది. డబ్బులు అయినప్పుడు ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు క్లబ్కు నడిపించింది ఎవరు ఇక్కడ? భర్త వచ్చినప్పుడు ఇంట్లో లేకుండా ధనం. సరే, పిల్లలు ఉంటారు, డబ్బులు ఎక్కువైపోతాయి కదా, వాళ్ళ ఇష్టం స్వేచ్ఛ. తండ్రి ఇంటికి వచ్చినప్పటికేమో వీళ్ళు ఉండరు. సరే, వీళ్ళు పడుకొని నిద్ర పొద్దుట పలకద్దాం అనుకుంటున్నప్పటికీ తండ్రి లేకపోతే వీళ్ళు ఎవరు? ఒకే ఇంట్లో ఉంటారు. తండ్రికి వీళ్ళకి సంబంధం ఉండదు, భార్యకు భర్తకు సంబంధం ఉండదు. తండ్రిని చూద్దామంటే తండ్రి దొరకడు. కుటుంబ సభ్యులే, వాళ్ళ మధ్య ఏమి లేదు. చర్చలో కూడా అంతే. మీకు ఒకరి పక్కన ఒకరు ఎవరు కూర్చుంటున్నారో సంబంధం మీరు పెట్టుకోకపోతే విగ్రహారాధన. ఈ ఆదివారం నాడు మీ ప్రక్కన ఎవరు కూర్చోలేదు, వచ్చే ఆదివారం మీరు గమనించాలి. ఈ రోజు నా ప్రక్కన కూర్చున్నటువంటి సహోదరులు వీళ్ళు ఎందుకు రాలేదు? పోయిన వారం మీ పక్కన ఎవరు కూర్చున్నారు గుర్తుందా మీకు? ఎవరికన్నా ఉందా? చెప్తారా ఎవరు రాలేదు మీ పక్కన? పోయిన వారం ఎవరు కూర్చున్నారు, ఈ వారం ఎవరు కూర్చోలేదు? వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? ఈ వారం రాలేదా? రాకపోతే ఎందుకు రాలేదు అడగరు. ఎందుకని? అసలు మీకు ప్రకృతితో సంబంధమే లేదు. మరి ఎవరితో సంబంధం? దేవుడితో సంబంధం. రొట్టె తీసుకున్నామా, వాక్యం విన్నామా, పాట పాడామా, ఆమె విన్నామా, జంపు. ఇప్పుడు మీరున్నారండి, పోయేవారు ఎక్కడ కూర్చున్నారు? మీరే. మీ పక్కన ఎవరు కూర్చున్నారు? కూర్చోలే, ఖాళీ ప్లేసేనా? ఇది అదే ఖాళీ ప్లేస్. మీకు అసలు ప్రాబ్లం లేదు, అడగాల్సిన అవసరమే లేదు. ఒక్కటి గమనించండి దయచేసి. బాప్తిసంలో ఏం జరుగుతుందో తెలియకపోతే మనం ఎలా బ్రతుకుతామో మనకు తెలియదు. కొత్త జన్మ అంటే తమాషా కాదండి. కొత్త జన్మ అంటే ఏది సరదా కాదు. కొత్తగా జన్మించావు. మనుషులు అదే రూపమే మారలా. మరి ఏం మారింది? నీ కోరికలు మారాయి, నీ పద్ధతులు మారాయి, నీ ప్రవర్తన మారింది, నీ ఆలోచనలు మారినాయి. నూతనమైన వ్యక్తి మీరు. సామ్యులు గారు బాప్తిజం పొందే ముందు సామ్యులు వేరు, బాప్తిజం పొందిన సామ్యులు వేరు. అంటే నేను చెప్పేది రూపం కాదు, మిగతా అన్నింటిలో. వెలేశ్వరరావు నేను కూడా బాప్తిజం పొందినప్పుడు అప్పుడు వేరు, బాప్తిజం పొందిన తర్వాత వేరే. దేంట్లో చూపించాలంటే ప్రవర్తనలో చూపించాలి. నువ్వు చూపించలేదంటే అర్థం ఏంటి? నువ్వు కొత్తగా జన్మించాలనుకున్నావు. అందుకే పాత వాటినే తిరిగి మేదేసుకొచ్చావు. అందుకే గొప్ప వచ్చేస్తావు. ఇక్కడ కూర్చుంటే పూడ్చిపెట్టలా. చంపారనుకున్నావు, సమాధి చేయలే. సమాధి చేయకుండా ఏం వేసుకొచ్చావు? మేదేసుకొచ్చావు. తిరుగు లేస్తూనే. అందుకే ఏమైనావు? పక్కన కూర్చున్న వాళ్ళకి కంపొస్తావు. బాప్తిసంలో అంత జరుగుద్ది అన్నమాట. అందుకు ఏమన్నాడంటే, నువ్వు బాప్తిసం పొందావా? నిజమేనా? అయితే 5 చంపేయి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5
6వ అధ్యాయం. మీకు తెలిసిన మాటలు ఇవన్నీ. 7వ వచనం చదువుతాను. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, నిజం, ఏమీ తేల. పోనీ ఏం తేలని తెలుసు కదా. పోనీ ఏమైనా తీసుకుని వెళ్తామా? ఏమి తీసుకెళ్ళాం. ఎవరు చెవికి ముక్కుకున్నా పీకేసుకుంటారు మన పిల్లలు. చచ్చిపోయేటప్పుడు ఏమైనా ముక్కుకున్నా, చెవులుకున్నా, చేతులుకున్నా ఎవరు విలువ లాగేస్తారు. ఏం ఉంచరు. ఆడపిల్లలు ఉంటే మరి దగ్గర కూర్చొని లాగుతారు జాగ్రత్తగా. అవి వెండి బంగారం వాళ్ళకి అనవసరం. ఏం ఉంచకూడదనేది జై. కాబట్టి ఏమి తేలేదు, ఏమి తీసుకుని పోలేము. మరి ఎలా ఉండాలంటున్నాడు ఆయన? కాగా అన్న వస్త్రములు గలవారమై ఉందాం. అన్నము, వస్త్రాలు అంటే జీవన విధానంలో మార్పులు రావాలి. సరే, మీరు అనొచ్చు డబ్బు లేకపోతే ఎట్లా బ్రదర్, ఎట్లా కుదరదు కదా. పెద్దానికి డబ్బు అవసరం, నిజంగా డబ్బు అవసరం. 9వ వచనం, ధనవంతులకుటకు అపేక్షించువారు, అపేక్ష ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చి అపేక్ష. అది ఉండకూడదు. వస్తే రానివాడు ధనం, అబ్రాహాములాగా, యోబులాగా. ఇంకా ధనవంతులు ఉన్నారు బైబిల్లో. వస్తే రానివాడు ధనం, అది ఇంపార్టెంట్ కాదు. నీకు అపేక్ష ఉండకూడదు. ఒకవేళ ఉంటే అపేక్ష ఏం చేస్తుంది? నిన్ను శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయరు. ఇప్పుడు ధనమే కావాలని నిరంతర ప్రక్రియ ప్రారంభించామనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నాశనానికి తెచ్చుకుంటాం. మళ్ళా చెప్తున్నాడు, డబ్బు వద్దని చెప్పట్లే ఎలీషారావు. ఏమొద్దని చెప్తున్నాము బైబిల్లో? అపేక్ష ఉండకూడదని చెప్తున్నాను. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, పడుకున్నప్పుడు డబ్బు గురించి, డబ్బే ప్రధానం కాదు. ఒకవేళ అలా ఉంటే అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. 10వ వచనం కీలకం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తుంది? గతాన్ని గుర్తు చేయనవదు. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో ఇక్కడికి మర్చిపోచేస్తుంది అనమాట. బాప్తిసం ముందు ఏం జరిగిందో మర్చిపోతూ చేస్తుంది. డబ్బు అంత ప్రమాదకారి డబ్బు. అందుకే ఏం చేశాడంటే కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవటం. ఒకే ఫ్యామిలీ డబ్బు పోగొట్టుకుంటే ఒక రూమ్ తీసుకుని హోటల్లో మందులో చచ్చిపోయిన అంతమంది ఉన్నారు. ఫ్యామిలీ అంతమంది డబ్బుతో ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు, డబ్బు పోగొట్టుకున్నారు. డబ్బు లేకపోతే బ్రతకలేమనుకున్నారు, చచ్చిపోయారు. ఏమంటే ఒక మాట అడిగితే డబ్బు లేకపోతే బ్రతకలేమా? మరి ఎవరు కావాలి డబ్బు లేకపోయినా? దేవుడు కావాలి. దేవుడు ముఖ్యం. ఏమన్నా కానీ డబ్బు ఉంటే పక్కన పెట్టేయండి, కానీ ఎవరు ఉండాలి? కారణం ఏంటంటే కింద రాస్తున్నాడు ఆయన 17వ వచనం, యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ధనం ఉంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఉంటే ఉంది, పోతే పోయింది. అది ధోరణి. ఉందా ఉండవు, పోయిందా పోనివ్వు. ఏబులాగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ బ్రతుకునట్లేదు ఆయన, ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు, భవిష్యత్తుకు, రాబో కాలం అంటే భవిష్యత్తుకు
మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఏది డబ్బుంటే మేలు చేయవారును, సత్క్రియ ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు భాగం పాలు ఇవ్వటం అంటే భాగం ఇవ్వటం ఇచ్చేవారునే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. నిజంగా ధనవంతులు లేవు కాబట్టి సరిపోయింది మనకి. ఉంటే ఏది జరగదు. కాబట్టి ఆయన ఏం రాసినట్టంటే గతంలో నుంచి వర్తమానంలో రావడానికి నీకు పనికొచ్చింది ఇది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వర్తమానంలో ఇక్కడికి వచ్చున్నావో ఇన్ని బెనిఫిట్స్ పొందావు కదా, పొందిన నీవు చర్చ్ మెంబర్ అయితే ముందు చంపు అంటే లేకుండా చేసుకో. ఆ టైం ఎంత? 2:59. ఇప్పుడు అసలు నా టైం ఎంత అయిందా? ఇంకొక విషయం చెప్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. ఆరో వచనం. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. 7వ వచనం. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, పూర్వం అంటే ఎప్పుడు? గతంలో, బాప్తిజం పొందక ముందు, మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. 8వ వచనం మళ్ళా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే బాప్తిజం పొందిన తర్వాత మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటిని అన్నిటినీ ఏం చేయమన్నాడు? విసర్జించమన్నాడు. విసర్జించడం వల్ల అర్థం చంపటం వేరే, విసర్జించడం వేరే. ఇది ఒకటి చెప్పి ముగిస్తా. ఇంకా చెప్పాల్సి చాలా ఉన్నాయి, చెప్పలేము. విసర్జింపవలసినవి ఇక్కడ కూడా 5 ఇచ్చాడు. ఒకటి చదవండి. కోపము. అసలు కోపము ఎందుకు వస్తుంది? మీరు ఎవరైనా చెప్తారా కోపం ఎందుకు వస్తుందో? మీరు కోపగించులు ఎవరన్నా చెప్పండి. కోపగించులు ఎవరన్నా చేతులు ఎత్తండి. కోపం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ నమ్మదస్తులేనా? మీ కోపపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు వస్తుంది చెప్పండి, రీజన్ చెప్పండి. నాకు నేను రాస్తా బోర్డు మీద. ఊరికి ఏది రాకూడదు. వచ్చిందంటే ఏముంది నీకు? రోగం ఉంది లెక్క. అంటే నువ్వు రోగువా? నేను మళ్ళా చెప్తున్నాను, ఇది గతం, ఇది వర్తమానం, ఇది జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చచ్చావు కదా, ఇక్కడ చంపేస్తావు కదా, ఎట్లా వచ్చింది అక్కడికి? అది ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది అంటే అర్థమేంటి? అక్కడ ఏం జరగలేదు నీకు, అందుకే గబ్బు. కోపం ఎవరి మీద వస్తుంది తెలుసండి? బలహీనుల మీద వస్తుంది. నీ కోపము నీకంటే బలవంతుల మీద చూపించి చూస్తాం. ఎవరైతే కోపం ఉందని చెప్తున్నారో వారు మీకంటే బలవంతుల మీద చూపించడం ఊరుకుంటారేమో చూద్దాం. వాళ్ళ మీద చేతులు పెట్టుకోవాల్సిందే. మరి ఎవరి మీద చూపిస్తాము? నీకంటే బలహీనులు ఉంటారు కదా, నేనేం కొట్టలేరు తిట్టలేదు, వాళ్ళ మీద చూపిస్తాం. అదే ఆడవాళ్ళు తిరిగి కొట్టగలుగుతారంటే చూడండి. కొంతమంది వాగుకుంటారు భార్యలు, భర్తలు పేరుకుంటారు, అసలు దగ్గరికి వెళ్ళి మాట్లాడ కూడా ఒప్పుకోడు, అసలు భయపడిపోతాడు.
ఎక్కడ కొట్టేస్తుంది భయం? దయ్యాలు కూడా కరెక్టే, ఎందుకంటే దయ్యాలు కూడా కావాలా, చీపురు దెబ్బలు. పాపం ఆడవాళ్ళు తిరిగి కొట్టలేరు, నోరు పని చెప్తారు తప్ప చేతులు పని చెప్పరు. ఒకవేళ మీరు కనుక చేతులు పని చెప్పండి, అసలు ఇట్లు మేము ఎవరు ఉండం. అప్పుడప్పుడు నేను కూడా వెళ్తుంటే కొంచెం కోపం మీదకి, కోపం వచ్చేసింది ఏంటి అని అడుగుతున్న భార్య. ఎవరి మీద చూపిస్తాం మనం? నేను మళ్ళా చెప్తున్నాను, మన భార్య మీద మన బిడ్డల మీద చూపిస్తాం, అంతకుమించి ఎవరి మీద చూపించాం, ఎవరి మీద చూపించినా ఎవరు ఊరుకోరు. వీళ్ళంటే లోకు కదా, లోకువ భార్య బిడ్డలు. ప్రతి ఒక్క భర్తకి లోకువ భార్య బిడ్డ. బయట మీద చూపించడం ఊరుకుంటారో చూద్దాం. నీ భార్యను నీ బిడ్డలను నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? ఆలోచన చేయండి. మనం చచ్చిపోయి ఉన్నాం, చచ్చున్నాం, ప్రజలు చచ్చిపోయి బ్రతికి తిరిగి లేచి వచ్చాం. అందుకని ఏమి రాసినట్టంటే కోపము అనేది చంపేది కాదు, ఇది వస్తుంది కానీ ప్రదర్శించకూడదు. ఉంటుంది, ఎక్కడ పోదు. ఇప్పుడు ముక్కన్నకు చీముడు రాదా? నా భర్తకు ఇది చేస్తే కోపం అన్న సంగతి నీ బిడ్డలకు భార్యకు అర్థం అవ్వాలా, అప్పుడు నువ్వు కోపాల్సిన అవసరమే లేదు. అర్థమా? నాకు తెలియదు మీరు ఎట్లా చేసుకుంటారు. రీజన్స్ లేవు బైబిల్లో. అర్థమయ్యేటట్టుగా మీ క్యారెక్టర్స్ని మార్చుకోవాలి. ఇప్పుడు నా భార్యకి మనం చెప్పా, సౌండ్ పెరిగింది అనుకోండి వంటగదిలో, నాకేం డైరెక్షన్ ఏమనిపిస్తుంది? గిల్లు సౌండ్ ఎక్కువ పెరుగుతుంది వంటగదిలో, అదనమాట సంగతి. అర్థమయ్యి నేను వెళ్ళను వంటగదిలోకి, ఊరికే కోపడలు రోగం చెప్తున్నాడు కదా, అది పెద్ద జబ్బు. ఆ జబ్బు ట్రీట్మెంట్ బైబిల్ చేయదు. తన కోపమే తన శత్రువు. నీ శత్రువు ఎవరో కాదండి, ఎవరో పాడు చేయరు, బయట నుంచి వచ్చి నీ కోపమే నేను చంపేస్తుంది. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే దేవుని నీతిని అర్థమైంది తెలుసండి, దేవుని యొక్క ఇష్టమైన పని నువ్వు చేయటానికి కోపము నీకు ఆటంకమైపోద్ది. అంటే దేవుని నీతిని నెరవేర్చడానికి ఆటంకం నీ కోపం. నువ్వు నెరవేర్చాలంటే కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిందే. అది ఎట్లా చేస్తావో తెలియదు. ఏళ్ళు లెక్క పెట్టుకుంటావా, లేకపోతే నువ్వు కోపం బయటకు వచ్చేస్తావా, లేకపోతే సైకిల్ లెక్క పెట్టుకుంటావా, ఏ లెక్క పెట్టుకుంటావు మనకు తెలియదు. నీ అవయవానికి ప్రాక్టీస్ చేయించు. ఇక అంతే. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది సార్, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, మనం ఎందుకు కూర్చోవాలి? నేను మగవాడిని నేర్చుకెళ్తానంటావా? ఇక్కడ మగవాడు ఆడదు కాదు, నువ్వు చచ్చావు, ఆవిడ చచ్చిపోయింది అక్కడ బాప్తిసంలో. నీకేం గొప్ప సంగతి ఏముంది చర్చిలో? ఏమన్నా కొమ్ములు ఉన్నాయా మగవాడికి? నేను మళ్ళా చెప్తున్నాను, ఒక వ్యక్తిని మరొక వ్యక్తికి కొట్టే హక్కు లేదు. కొట్టేవా నువ్వు మృగం. మృగం అనే వ్యక్తి ఎక్కడ వచ్చి ఇంట్లో తెచ్చేసి కూర్చున్నాడు. ఆ అమ్మాయికి మన బుర్ర పక్కన కూర్చుంటుంది, పక్కన పడుకుంటుంది. మీ భర్తలు మృగాలు, మనుషులు, పశువులు మీరు గుర్తించి జాగ్రత్తలు తీసుకోండి. పశువు అయితే పర్వాలా, మీ భర్త మృగం అయితే జాగ్రత్త పడుతుంది ఎవరు? ఆ మృగం దగ్గర కాపురం చేసేవాడు. కాబట్టి రాసేస్తా వరుస పెట్టి. ఇక్కడ ఏం రాసినట్టంటే ఆయన, మీరైతే కోపము, కోపం తర్వాత వచ్చేది ఆగ్రహమే. మళ్ళీ ఎవరికైనా చెప్పబోకండి పాపం. ఆగ్రహము అంటే దీని మించింది, ఇది వచ్చిందని ప్రమాదం, ఇది వచ్చింది కంట్రోల్ చేసుకోవచ్చు, ఇది వచ్చిందనుకోండి మంటలు జరిగిపోతాయి. కోపము ఆగ్రహంగా మారితే వచ్చేది గొడవ చేతపడి నరకడమే. ఇప్పుడు ప్రేమించిన నరకబడతాడండి, ప్రేమించదు అమ్మాయి. ప్రేమ స్థానంలో కోపం వస్తుంది వాడికి. ముందు కోపం స్థానంలో ఏమొస్తుంది? ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయి ఇంకొకరితో దగ్గరగా ఉందంటే ఏమొస్తుంది వాడికి?
ఆగ్రహం వస్తుంది. ఆగ్రహం వచ్చినట్టు ఏమవుతాడు తెలుసా? చంపేస్తాడు. ఎంత అసలు ఏ పరిస్థితులు మనమేం ప్రత్యేకంగా కాదు, చచ్చాము కాబట్టి అక్కడ మూసుకొని కూర్చుంటున్నాం. ఇక్కడ ఆగ్రహము, తర్వాత దుష్టత్వం అంటే తెలుసా? దుష్టుడి యొక్క తత్వము ఏంటి? దుష్టుడి తత్వం ఏంటి? ఏంటి వాడి స్వభావము? ఇతరులను చెరపటం. నాలుగు, దూషించటం. ఆగ్రహం ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు మీరు చూడండి ఏమొస్తాయి నోట్ల నుంచి? దూషిస్తారా? మామూలుగా ఊరికి అలాగ కోపం చూపిస్తారా? దూషించడానికి మూల కారణం ఇది. దాని తర్వాత వచ్చేది ఇది, దీని తర్వాత వచ్చేది దూషించటం. కొట్టే హక్కు లేదంటే దూషించడం అసలు వినటానికి కూడా బాగలేదు. ఒక క్రైస్తవుడు దూషిస్తున్నాడా అంటే వినటానికే బాగలేదు. ఎవరిని దూషించడం మనకి అవకాశం దేవుడు ఇవ్వాల. అందుకే ఆయన ఏమన్నాడంటే, నీకు ఇష్టమో భరించు, ఓర్చుకో, సహించు, అంతే తప్ప తిరిగి అనబాక అనేది నేర్పుతున్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? ఏమన్నా బూతులు వస్తాయా దేవదాస్ గారు? వస్తాయా? వస్తే మీరు లెక్క పెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్తారు, మీ భర్తలకు ఉంది, మీ భార్యలకు ఉంది, ఎవరికి ఉంది, బాప్తిస్మం ఎవరైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి. ఇవి చావకపోయినా, అవి విసర్జించకపోయినా అతను ఇక్కడ ఏం జరగలేదు? ఇవి జరగల. ఈ జరగడం సేపు అయిపోవు. కాబట్టి మన భవిష్యత్తు కొరకు ఇంకా భవిష్యత్తు గురించి మాట్లాడాల. ఎప్పుడు మాట్లాడతాం తెలియదు. దేవుడి పల్లె ఎప్పుడైనా అవకాశం వస్తే అప్పుడు మాట్లాడతాం. అర్థం చేసుకోండి, దయచేసి గమనించండి. ఎవరు తొందరపడడం అవసరం లేదు. మన క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళం. కోపం వచ్చినప్పుడు క్రీస్తుని ప్రదర్శించాలా? నీకు బాధ కలిగినప్పుడు క్రీస్తుని ప్రదర్శించాలా? నీకు ఇబ్బంది ఏర్పడినప్పుడు మనం క్రీస్తుని ప్రదర్శించాలా? నువ్వు ఏ టైంలో అయినా సరే నువ్వు చూడాల్సింది క్రీస్తే చూడాలి. నీలో ఎవరిని చూడకూడదు. సామేలు గారిని చూడకూడదు, పప్పును చూడకూడదు, ఎలీషాను చూడకూడదు. వాళ్ళు అప్పుడే చచ్చిపోయారు. కొత్త వ్యక్తులను ఆ విధంగా ఉండాలని నేనే కాదు, ఇది మాకు సంబంధించింది, మనందరికి సంబంధించింది. కాబట్టి ఎవరికి వెళ్ళి ఇది ఆలోచన చేసి ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దయతో మీరు మన్నించి వాటిని మరలా తగ్గించుకొని, లోపాలు తగ్గించుకొని మంచి విషయాలు కొంచెం పెంచుకుంటూ భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటే నేను ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు.